అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో గోపద్మం ముగ్గు వేసుకున్నాను. దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా, అంటే ఒక కథ కూడా చెప్తాను. మల్లెపూలు తీసుకోవాలా అనుకున్నాను, అంత లోపల పూలమ్మ టైం వచ్చింది. ఈమె జాజి పూలు, కనకాంబరాలు, మల్లెపూలు అన్నీ తెస్తుంది. ఫస్ట్ డే పూజ చేశాను కదా, దాంట్లో జాజి పూలు తెచ్చింది, అవి పెట్టుకున్నాను. ఈరోజు మల్లెపూలు తీసుకున్నాను. ఇంటి ముందు ముగ్గు వేసి గడప పూజ చేసుకుని తులసి పూజ చేసుకుంటూ మీకు అది ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తానన్నాను కదా. అంటే ఈ గోమాతది ఒక స్టోరీ ఉంది. ఈ గో పద్మం ముగ్గు అంటారు కదా, దానికి సంబంధించిన ఒక పౌరాణిక స్టోరీ చెప్తాను. ఎక్కడ మిస్ చేయకండి, అంటే స్కిప్ చేయకండి. ఒకసారి స్వర్గంలో ఒక సభ నడుస్తూ ఉంటుంది. అందులో అత్యంత సుందరమైన రంభ నాట్యమాడుతూ అనుకుంటుంది, ఈ మూలోకంలో కూడా నాలాగా సుందరంగా ఎవరు ఉండరు అని కొద్దిగా జంబం వస్తుంది అనమాట. అప్పుడు అది చూసి ఇంద్రుడు నవ్వుకుంటాడు. ఈమెకి చెప్పాలనేసి ఒకసారి రంభని పిలిచి, నీవు ఎంత అందంగా ఉన్నావు అని నీకు అహంకారం వచ్చింది కదా, భూలోకంలో నీకన్నా సుందరంగా మరియు పవిత్రంగా ఒక గోమాత ఉంది అని చెప్తాడు. అప్పుడు తనకి కోపం వస్తుంది, అలాగే ఆశ్చర్యం కూడా అవుతుంది. ఒక గోమాత అంటే ఒక ఆవు, అది నాకన్నా సుందరంగా పవిత్రంగా ఉండాల్సింది ఎలా ఉంటుంది, నేను చూసి వస్తానని భూలోకానికి వస్తుంది. వచ్చి దగ్గర నుంచి ఈ గోమాతను చూసినప్పుడు గోమాత నిండగా 33 కోట్ల దేవతలు నిలిచి ఉంటారు. ముఖ్యంగా పాదాలు చూసినప్పుడు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి కనిపిస్తుంది. అప్పుడు తన అహంకారం, గర్వం మొత్తం కరిగిపోతుంది. అప్పుడు రంభ తన తప్పును తెలుసుకొని గోమాత కాళ్ళకి నమస్కరించి ఆ రోజు నుంచి తన అహంకారం అంతా పోవాలని, తన అలాగే సకల సౌభాగ్యాలు రావాలని ఏ గోపాద ముగ్గు అని ఏమంటాం కదా, ఈ వ్రతం చేస్తుందని చెప్తారు. ఎంతో పవిత్రమైన గోమాత కథ విన్నారు కదా. ఇప్పుడు నేను గడప పూజ చేసుకొని తులసి పూజ చేసుకొని ఇంట్లో దేవుని పూజ కూడా జరుపుకుంటున్నాను. గోమాత పాదంలో ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుందని కూడా చెప్తారు. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు కదా. ఈ మాసంలో గోమాత పూజకు చాలా విశేషమైన స్థానం ఇచ్చారు. దాంట్లో ఒక మంత్రం జపిస్తారు, 33 సార్లు చెప్పించిన చాలా మంచిదంట. దాంట్లో చెప్పారు, గోవర్ధనం ధరం వందే గోపాల గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం అని ఈ మంత్రాన్ని 33 సార్లు అన్నా చాలా మంచిదని చెప్తారు. ఈ 33 సంఖ్యకి అధిక మాసంలో చాలా విశేషం. ఎందుకంటే ఇది 33 నెలలకు ఒకసారి వస్తుంది, 3 ఏళ్ళకి ఒకసారి అని, అలాగే 33 కోట్ల దేవతలకి పూజించినట్లు అని కూడా చెప్తారు కదా. అవి ఏంటి ఏమి అనేది అన్నీ నేను వీడియోలు చేసి అప్లోడ్ చేశాను, అవన్నీ చూడండి. ఇది నాది డైలీ 33 స్వస్తిక్ ముగ్గులేసి 33 పూలు పెట్టి 33లతో ఒత్తుల దీపారాధన జరుపుకుంటాను. అలాగే పసుపు కుంకుమ వేసి నైవేద్యం పెట్టి దీపం ధూపం పెట్టి అక్షంతలు వేసి 33 నమస్కారాలు కూడా చేసుకుంటాను. ఇప్పుడు ఇది వేస్తున్నాను కదా, ఇదే గోపద్మం గోపాదం అంటారు. ఇది వేసుకునేది చాలా సులువు. 7 కింద వరుసగా పెట్టుకోవాలి, తర్వాత 6, 5, 4, 3, 2, 1 ఇలాగా గోపురం లాగా ఇది వేసుకోవాలి. ఇంకా చుట్టూ ఒక బార్డర్ వేసుకోవాలి. నేను అటు ఇటు లక్ష్మీ పాదాలకు కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా అచ్చు చేతితో కూడా వేస్తాను, ఒక్కొక్కసారి అచ్చు కూడా యూజ్ చేస్తాను. ఇది 33 ఉంటాయి కదా ఈ అధిక మాసం ముగ్గులు, అవన్నీ ఒకే దాంట్లో పెట్టింటారు. ఇది కూడా అచ్చు, అది కూడా వేసుకున్నాను. పైన శంకు చక్ర శ్రీకారం స్వస్తిక్ అలాగే నామాలు అష్టదళ పద్మ ముగ్గు అన్నీ వేసుకొని బార్డర్ కూడా వేసుకున్నాను. ఇది 33 కలిపి చేసిన వత్తి, ఇది జడలాగా వేశారు. దీంట్లో కూడా వత్తులకి కమలం వత్తి, ఆ వత్తి అని చాలా వత్తుల పేర్లు ఉన్నాయి. అవన్నీ నాకు వత్తుల పేర్లు తెలియదు, కానీ అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా ఒక్కొక్క పువ్వు పెట్టి పసుపు కుంకుమ వేసి హారతి చేసుకొని నైవేద్యం కూడా పెట్టుకున్నాను. ఎంతో పవిత్రమైన ఈ అధిక మాసంలో ఒక్కసారైనా ఈ గోపాదం ముగ్గు వేసుకుంటే ఇంట్లో సకల అష్టైశ్వర్యాలు పెరుగుతాయని చెప్తారు. అలాగే మానసిక నెమ్మది శాంతి కూడా దొరుకుతుంది. ఇంకా ఈ అధిక మాసం గురించి వ్రతకథలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ పోతాను.
ఈ వీడియో మీకు ఉపయుక్తం అనిపిస్తే లైక్ చేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అని చెప్తూ ఈరోజు వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.